అబ్బబ్బబ్బా! సాయి పిచ్చి కుక్కల స్వైర విహారం చూస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోతుంది. నేను పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి కానీ కుక్క కాటు వల్ల ఎంతమంది చనిపోతున్నారు వీడియోస్ చాలా చేశాను. అయినప్పటికీ కూడా ఎటువంటి ఒకటనేది రావట్లేదు బయటికి. అండ్ ఢిల్లీ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. రేబీస్ సోకిన వాటిని అయితే మీరు వదిలేయండి, కానీ పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేయొద్దు, దాంట్లో డెన్లోనే ఉంచాలి. నిజంగా అసలు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో కానీ ఏ సిటీలో అయినా కూడా కుక్కలతో చాలా భయం. చిన్న పిల్లలు దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఇక 27 మందిపై కుక్క దాడి చేసింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. కుక్క స్వైర విహారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పిచ్చి కుక్కను స్థానికులు కొట్టి చంపేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న పిచ్చి కుక్క స్వర విహారం చేసింది. దర్శిలో 27 మందిని, ఒకరిద్దరిని కాకుండా 27 మందిని వరుసగా అది కలుసుకుంటూ వెళ్ళటం జరిగింది. దాని తర్వాత స్థానికులు పట్టుకొని కొట్టి చంపేయటం జరిగింది. దీనికి సంబంధించి అక్కడికక్కడ నియోజకవర్గంలో కూడా దర్శి పరిసర ప్రాంతాల్లో సంబంధించి అక్కడ హాస్పిటల్ గా పెద్దదిగా దర్శిలోనే ఉంటుంది. కానీ అక్కడ రేవెన్స్ అనేది వ్యాక్సిన్ అనేది అక్కడ లేకపోవటం వల్ల ఒక్కసారిగా 27 మందిని కలవటం, అక్కడ వ్యాక్సిన్ అనేది దొరకపోవటం, పక్క వేరే ప్రాంతాల నుండి కూడా తీసుకొచ్చి వారికి 27 మందికి రేవెన్స్ వ్యాక్సిన్ కూడా వేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రతి గ్రామంలో ఇప్పుడు స్వర విహారం చేస్తున్నాయి కుక్కలు అనేది. ఒక కారు అనేది స్టార్ట్ అయిన ఈ తరుణంలో 10 కుక్కలు 20 కుక్కలు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావటం, చిన్నపిల్లల్ని కానీ పెద్దల్ని అలాగే ముసలోళ్ళని అందరి మీద దాడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది కుక్కల నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.